సినిమా ఫంక్షన్లలో కానీ, సినిమా వాళ్ళు కానీ, హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, సింగర్లు ఎప్పుడైనా ఒక పదం వాడతారు, మీరు ఎప్పుడైనా గమనించారా? ఆడియన్ అనే పదం. ప్రేక్షకుడు అనే తెలుగు పదానికి ఇంగ్లీషు పదంగా ఆడియన్ అనే పదం వాడతారు. కానీ నిజానికి విచిత్రం ఏంటంటే ఇంగ్లీష్లో ఆడియన్ అనే పదం లేనే లేదు అసలు. ఆడియన్స్, AUDIENCE ఇది స్పెల్లింగ్. ఆడియన్స్ అంటే ప్రేక్షకులు లేదా ప్రేక్షకుడు, రెండు అర్థాలు వస్తాయి. మీరు ఎప్పుడైనా డిక్షనరీని కనుక, ఇంత పెద్ద డిక్షనరీ కనుక చూస్తే అందులో ఆడియన్ అనేది కనుక ఓపెన్ చేస్తే ఆడియన్ అని ఉండదు, ఆడియన్స్ అని ఉంటుంది. చివరిలో ఎస్ వచ్చినప్పుడు పెన్స్, డోర్స్, లాకర్స్, ఇట్లా చివరిలో సెల్ ఫోన్స్ ఎస్ వచ్చినప్పుడు ఇంగ్లీష్లో బహువచనం కాబట్టి, ప్లూరల్ కాబట్టి ఆడియన్స్లో చివరిలో ఎస్ ఉందని అనుకుని ఆ ఎస్ తీసేస్తే పని అయిపోద్ది కదా అని చెప్పి ఆడియన్ అనే ప్రేక్షకుడు అనే తెలుగు పదానికి ఇంగ్లీషు పదంగా ఆడియన్ అనడం అనేది సినిమా వాళ్ళకి ఒక అలవాటు. తప్పేం కాదంటే వాళ్ళకి తెలియకపోవడం తప్పేం కాదని, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇష్టం వచ్చినట్టు వాడితే తప్పేం కాదని కాదు. నేను గమనించిన యాక్చువల్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా నాకు తెలిసి ఆడియన్ అనే పదాన్ని చాలా సందర్భాల్లో వాడడాన్ని నేను గమనించాను. AUDIENCE ఆడియన్స్ అంటేనేమో ప్రేక్షకుడు అని అర్థం వస్తుంది, ప్రేక్షకులు అని అర్థం వస్తుంది. దాన్ని కలెక్టివ్ నౌన్ అంటారు. యాక్చువల్గా ఇంగ్లీష్లో ఒక సమూహాన్ని కనుక మనం అడ్రస్ చేసేటప్పుడు దాన్ని కలెక్టివ్ నౌన్ అంటారు. కానీ ఎస్ ఉందేమో చివరిలో అనుకుని అది ఎస్ తీసేసాం అనుకుని చెప్పి ఆడియన్ అనడం మాత్రం తప్పు. ఒకవేళ ప్రేక్షకులు అని అనుకుంటే కనుక ఆడియన్సెస్ అని ఎస్ చివరిలో చేర్చచ్చు. ఆడియన్స్ అంటే ప్రేక్షకుడు అని అర్థం కూడా వస్తుంది. కాబట్టి సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఆడియన్స్ అనే పదం వాడచ్చు, లేదా ఆడియన్సెస్ అనే పదం వాడచ్చు తప్ప ఆడియన్ అనే పదం వాడకూడదు. చివరిలో లు ఉంటే తెలుగులో బహువచనం, అంటే తాళ్ళు, పేళ్ళు, గీళ్ళు అలా అని చెప్పి పాలు అని చివరిలో లూ ఉంటే ఆ లూ తీసేసి పా అనేది సింగులర్ అంటే ఎలా ఉంటుందో ఇంగ్లీష్లో ఆడియన్సెస్లో ఎస్ తీసేసామని ఆడియన్ అన్నా కూడా అలాగే ఉంటుంది. చాట్ జీపీటీని అడిగితే ఈ విషయాలు ఇంకా బాగా చెబుతుంది. నలుగురికి తెలియజేయాలన్న ఉద్దేశం. సాధారణంగా నేను ఏ వీడియో చేసినా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే వైరల్ చేయండి ఇలాంటి పదాలు వాడను. కానీ ఈ ఒక్క వీడియోకి మాత్రం వాడుతున్నాను. ఇది నాలెడ్జ్ని అందరికీ తెలియజేసేది కాబట్టి నలుగురికి ఈ విషయాన్ని తెలియజేయండి షేర్ చేయడం ద్వారా.